ఏవి కూడా మార్గదర్శకాలని ఈ రోజున అధికారులు పాటించలేదు. ఈ తెలుగుదేశం పార్టీ కూటమికి బానిసలుగా మారిపోయినటువంటి అధికారులు 45 రోజుల ముందు షోకాజ్ నోటీసు ఇచ్చి వ్రాతపూర్వకంగా ఆ పర్టికులర్ వ్యక్తి అనుమతి తీసుకోవాలి, అది పాటించనే లేదు. సదరు నోటీసు ఇచ్చినట్టుగా ఈమెయిల్ ద్వారా కలెక్టర్కు కూడా పంపాలి, కలెక్టర్కు పంపనే లేదు. సదరు నోటీసులో అనుమతి లేని కట్టడం వివరాలు పొందుపరచాలి, సంబంధిత పత్రాలు కూడా జతపరచాలి, అది జరగలేదు. సదరు జడ్జిమెంట్ ప్రకారం అంటే 13/11/2024 నుండి 3 నెలల లోపల నోటీస్ వివరాలన్నీ కూడా మొత్తం కార్పొరేషన్లు మున్సిపాలిటీలు అన్ని కూడా భద్రపరచాలి. ఇదేది వ్యక్తిగతంగా అందజేసే విషయం కాదు, ఇది కమిషనర్లకి, మున్సిపల్ చైర్మన్లకి, మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా జడ్జిమెంట్ వచ్చిన మరుసటి రోజు నుంచే ఇది అప్లై అవుతాది అన్నటువంటి ప్రాథమిక పరిజ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తే ఆ సదరు కమిషనర్లు శిక్షార్హులవుతారు. ఇవి పాటించకపోతే సదరు వ్యక్తి బదులు చెప్పుకునంటే సదరు వ్యక్తి అంటే ఆ బాధితుడో లేకపోతే అనుమతి లేకుండా ఆ కట్టడాన్ని కట్టినటువంటి వ్యక్తి బదులు చెప్పుకునే అవకాశం తారీఖులతో సహా చెప్పాలి. వ్యక్తిగతంగా వ్రాతపూర్వకంగా సదరు వ్యక్తి నుండి జవాబు తీసుకోవాలి ఆ కన్సర్న్ అధికారి. సమాధానం సంతృప్తికరంగా లేకపోతే ఫైనల్ ఆర్డర్ ఇచ్చి 15 రోజులు అప్పీలుకు గడువు ఇవ్వాలి. ఇవన్నీ నేను చెప్తున్నటువంటి మాటలు కాదు, సాక్షాత్తు భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది. సదరు గడువు ముగిసిన తర్వాతనే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. సదరు డిమాలిషన్ కార్యక్రమాన్ని వీడియో తీయాలి. ఏది ఆయన సమాధానం చెప్పకపోతే మీరు కూల్చేటువంటి ఆ కట్టడాన్ని ఈ అధికారులంతా కూడా వీడియో తీయాలి. డిజిటల్ ఫోటో ద్వారా కమిషనర్ కు వెంటనే పంపాలి. ఇవేవి జరగల. అది కూడా ఈరోజు అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి తిరుపతి కార్పొరేషన్లో మేయర్ అబ్జెక్ట్ చేస్తూ ఉండగా ప్రథమ మహిళ అయినటువంటి కార్పొరేషన్ కు తిరుపతి నగరానికి ప్రథమ మహిళ అయినటువంటి కార్పొరేషన్ మేయర్ అబ్జెక్ట్ చేస్తూ ఉంటే ఆవిడను లెక్క చేయకుండా ఈ కట్టడాల మీద రౌడీలు గూండాలు పడినట్టుగా అధికారులు పడితే ఇక ప్రజాస్వామ్యం బ్రతుకుతుందా? ఈ రోజున మేము స్పష్టంగా చెప్తున్నాం, ఈ అంశం మీద మేయర్ గారు సుప్రీంకోర్టుకు వెళ్లటం జరుగుతుంది. ఈ కన్సర్న్ ఆఫీసర్లు కమిషనర్ తో సహా సస్పెండ్ కావటం 100% జరిగిపోతుంది. ఎందువలంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అలాంటిది. ఈ జడ్జిమెంట్ కు ఎదురు లేదు. ఈ జడ్జిమెంట్ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటిది. దాన్ని అసలు బుట్టదాఖలు చేసి కోల్చటం ఏంటండి? ఆశ్చర్యంగా ఉంది. అది కూడా తిరుపతి నగరంలో నారాయణకు సంబంధించిన కట్టడాలు ఉన్నాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేనకు సంబంధించిన వాళ్ళు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా కట్టినటువంటి అక్రమ కట్టడాలు ఉన్నాయి. వాట్ల జైలుకి ఏమాత్రం కూడా పోకుండా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడినటువంటి డిప్యూటీ మేయర్ అభ్యర్థి యొక్క కట్టడాల మీద మాత్రమే ఈ రోజున బరి తెగించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా పాటించకుండా ఆ కట్టడాలని కూల్చివేసే ప్రయత్నం చేసి ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా భయపెట్టి ఆ వ్యక్తిని లొంగ తీసుకొని ఈ రోజున ఇంత దారుణానికి చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం బరి తెగించింది అంటే మొత్తం సభ్య సమాజం అంతా కూడా దీన్ని చేత్కరించుకుంటోంది. నేను ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పవిత్ర నగరంలో ఎంత దుర్మార్గాలు జరుగుతున్నాయి. సాక్షాత్తు సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ నే పాటించినటువంటి స్థితిలో అధికారులు ఉన్నారు అంటే, సాక్షాత్తు ప్రథమ మహిళ అయినటువంటి మేయర్
కమిషనర్ కంటే కూడా ఉన్నత స్థానంలో ఉంటుంది కార్పొరేషన్ కి సంబంధించిన వరకు పవర్స్ రీత్యా చూసినా కూడా. కానీ ఆ మేయర్ సమక్షంలోనే ఈ రకమైనటువంటి దారుణాలకు ఒడిగట్టి మా అభ్యర్థిని చిదిమేసినారు, అణిచేసినారు, భయపెట్టినారు, లొంగ తీసుకున్నారు. నువ్వు అభ్యర్థిగా ఉండటానికే లేదునని ప్రకటించేటట్టు చేస్తున్నారు. ఒకవేళ ఆ అభ్యర్థి మేమైతే అఫీషియల్ గా ప్రకటించినటువంటి ఆ అభ్యర్థి వాళ్లకు చాలా మంచివాడు, ఆ లొంగి